సార్ నమస్తే అండి. నమస్తే ఉదయ్ గారు, మన వీక్షకులు నమస్కారం. ఇది తాడిపత్రి చంద్రశేఖర్, ఈయన ఒక ఎమ్మెల్యే అండి, ఇప్పుడు తాజా ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. ఈయన పేదల కోసం పెడుతున్న అన్న క్యాంటీన్లో పెట్టే భోజనం గురించి ఎంత హీనంగా మాట్లాడుతున్నాడంటే, అక్కడ భోజనం చేసే పేదల గురించి భిక్షగాళ్ళకి పెట్టే అన్నం పెట్టేసి అన్న క్యాంటీన్లో పెట్టి వీళ్ళేంటి అసెంబ్లీలో గవర్నర్ చేత గొప్పగా చెప్పించుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు ఒకసారి వినిపిస్తా అండి. ఆయన మీద మీ విశ్లేషణ, అతను ఈ వైసీపీ సైకోలు ఎలా ఉంటారో వీళ్ళ మీద నాకు విశ్లేషణ కావాలి సార్. భిక్షగాళ్ళకి వేస్తున్నట్టుగా 5 రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠగా మనం చూడాలి. బిచ్చగాళ్ళకి పెట్టినట్టుగా పేదవాళ్ళకి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లో వీడికి చాలా నీచంగా కనిపిస్తుంది. దాని తోడు గవర్నర్ గారితో చెప్పి ప్రసంగంలో పెట్టారంటే ఆయన అపరిపక్వతకి, ఆయన దుందుడుతనానికి, ఆయన పేదల పట్ల ఆయనకున్న ఒక నీచమైన అభిప్రాయానికి అది ఉదాహరణ అండి. మనం అది పెద్ద పట్టించుకోవాల్సిన అంశం కాదు. నిజానికి మరి అంత మంచి పథకాన్ని ముఖ్యమంత్రి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే తీసేశాడంటేనే జనం నివ్విరిపోయారు. ఇంకో పక్కన నేను పేదల ప్రతినిధిని అని చెప్తూ, పేదలు తినకపోతే అందులో టాటా వాళ్ళు, బిర్లాలు, లేకపోతే అంబానీలు, అదానీలు వచ్చి తిన్నారండి? తినరు కదా. మన సమాజంలో ఎవరికైతే కష్టంగా ఉందో జీవనం, వాళ్ళ కోసం పెట్టారు. వాళ్ళు బ్రహ్మాండంగా ఆస్వాదించారు. మనందరం కూడా పైనుంచి పడలేదు, మన ఊళ్ళల్లో మనం చూసాము. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇసుక పాలసీ, జగన్మోహన్ రెడ్డి గారి ఇసుక పాలసీ మూలన నిర్మాణ రంగం కుదేలయ్యి పనులు దొరక్క వాళ్ళు రకరకాల నిర్మాణ రంగంలో కార్మికులు ఇక్కడ కనీసం అన్నా క్యాంటీన్ కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళి, ఇప్పుడు కదండి వాళ్ళు తిరిగి వాళ్ళు వస్తున్నారు, ఇళ్ళకి ఆంధ్రాకి వలస వస్తున్నారు, మళ్ళీ వెనక్కి వస్తున్నారు ఇళ్ళకి. ఇన్ని రోజులు వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో పొట్ట పట్టుకుని బతికారు. ఈయన ఆ రకంగా మాట్లాడంటే అసలు సమాజంలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎంతమందికి జీవితం కష్టంగా ఉందండి. ఇప్పుడు ఇంకోటి జరిగిందండి, గత 5 ఏళ్లలో మనీ సర్క్యులేషన్ అనేది ఓళ్ళల్లో పూర్తిగా పడిపోయింది ఉదయ్ గారు. గతంలో ఇట్లా నిర్మాణ రంగం, ఇసుక ఇవన్నీ ఉండటం వలన అన్ని సజావుగా జరిగినప్పుడు డబ్బులు కూడా సర్క్యులేషన్ బాగా చలామణి జరిగిందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ లిక్కర్ మూలన లిక్కర్ ఒక చీప్ టైప్ బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఎక్కువ డబ్బుతో అది క్యాష్ ద్వారానే కొనుక్కోవాలని పెట్టి ఈ డబ్బంతా ఊడ్చుకుని వెళ్ళిపోయారండి. అది పెద్దల జేబుల్లోకి వెళ్ళిపోయినాయి. గ్రామీణ ప్రాంతంలో డబ్బు చలామణి తగ్గిందంటే ఈ 2 కారణాలండి. నిర్మాణ రంగం కుదేలవటం, కార్మికులు బయట రాష్ట్రాలకు వెళ్ళిపోవటం, తర్వాత వాళ్ళు అక్కడి నుంచి అక్కడ వాళ్ళు బతుకుతూ ఏదో కొంత మాత్రం ఇక్కడ పంపుతున్నారు. రెండోది లిక్కరు, సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయల సేల్స్ అయ్యే లిక్కరు ఆ డబ్బంతా ప్రైవేట్కి వెళ్ళిపోయిందంటే, అంటే 3 లక్షల కోట్ల రూపాయలు కనీసం ఒక్క లిక్కర్ మీదే వెళ్ళిపోయిందండి, డ్రైన్ అవుట్ అయింది. ఇవన్నీ ఆయనకి తెలియపోవచ్చు. ఆయన ఏంటంటే ఏదో ఒకటి విమర్శించాలని, కానీ 5 రూపాయలు ఆక్షేపించే వాళ్ళు ఎవరు లేరండి. పేదలు చాలా అందరూ సంతోషిస్తున్నారు. తర్వాత ఇసుక ఫ్రీగా ఇచ్చినందుకు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు కూడా పెట్టారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే చేశాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు కూడా కేసు పెడతారు మళ్ళీ వీళ్ళు వస్తే. ఆ మాట చెప్పాలి వాళ్ళు. మళ్ళీ ఇవాళ ఆయన మళ్ళీ ఫ్రీ చేశాడు, మేము వచ్చిన తర్వాత కేసు పెడతామని. ఇప్పుడు పోలీసులు వార్నింగ్ ఇచ్చాడు కదండి అసెంబ్లీలో, మధుసూదన్ రావు నీ సంగతి చూస్తాను, ప్రజాస్వామ్యం ఎప్పుడు అధికారం ఒక పార్టీగా ఉండదు, రేపు నేను రాబోతున్నాను, నీ సంగతి చూస్తాను అన్నాడు కదా. ఇప్పుడు అట్లాగే చంద్రబాబు నాయుడు ఇవాళ మీకు ఇసుక ఫ్రీగా ఇస్తున్నాడని సంకలు గుద్దుకుంటున్నారు మీరు. రేపు ఇసుక కొన్నాళ్ళు, ఇసుక ఫ్రీగా ఇచ్చిన వాళ్ళు, ఇసుక తీసుకెళ్తున్న వాళ్ళ మీద కేసులు పెడతాం. మీ అన్ని రికార్డ్ అవుతున్నాయి అక్కడ, ఎవరు ఎన్ని ట్రక్కులు తీసుకెళ్తున్నారు. మిమ్మల్ని పెడతాము, చంద్రబాబు కూడా పెడతాం. ఇది ఎవడబ్బా సొమ్మని మీరు ఇస్తున్నారు. ఆయన పాడతాడు చూడండి, రామదాసు, కులుకుతున్నావు ఇవన్నీ అని రాముణ్ణి నిందాపూర్వక స్థుతి. అట్లాగే ఇప్పుడు మీరు ఎవడైతే ట్రాక్టర్లో ఇవన్నీ తీసుకెళ్తున్నారు, ఎడ్డబళ్లలో లెక్క రాస్తున్నారు మా కార్యకర్తలు, మిమ్మల్ని అందరినీ జైల్లో వేస్తాము, అప్పుడు కూడా కట్టిస్తాను ఇవన్నీను, ఎక్కడికి పోవు లెక్కలో. ఆ రోజు ఆయన జైల్లోకి వెళ్తాడు, మీరు వెళ్తారు. ఆయనేమో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తే మీరు మీ ఊళ్ళల్లో మండల హెడ్ క్వార్టర్లో, పాత తాలూకా హెడ్ క్వార్టర్లో సబ్ జైల్స్ ఉన్నాయి కదండి, అక్కడ మిమ్మల్ని కూడా వేస్తానని చెప్పాలి. తప్పే ఉంది.
వాళ్ళు ఫ్రీగా దోసుకెళ్తున్నారు కదా. ఇప్పుడు ఆయన చెప్పాలి, ఎమ్మెల్యే ఫ్రీ ఇసుక తీసుకెళ్తున్నారా బాబు, అవన్నీ లెక్కలు ఉన్నాయి, తర్వాత మేము వస్తే మళ్ళీ పాత లిక్కర్ బ్రాండ్లే తెస్తాము, ఈ 5 ఏళ్ళు తాగండి మీ ఇష్టం, ఏది పెద్ద బ్రాండ్లు, మళ్ళీ మేము వస్తే మా రేట్లు వేరే ఉంటాయి, మా బ్రాండ్లు వేరే ఉంటాయి, మేము ఎక్కడిని వదలము, బొమ్మాళి నే వదలా అని కాసుకుని కూర్చున్నాము. ఎన్నికలకు ముందండి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పెత్తందారులకి కాస్ట్ వార్ జరుగుతుందని చెప్పి ఇప్పుడు అన్నాడు, చివరికి కూడా అన్నాడు. పోనీ వాళ్ళు పేదలని కదా వాళ్ళ ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ పేదలు కదా, ఆయనే చెప్పాడు అన్న క్యాంటీన్ లో భోజనాలు చేయమనండి. పోనీ ఇప్పుడు అవునండి పెత్తందారులు కదా, ఇప్పుడు క్యాంటీన్లు నడిపే చంద్రబాబు పెత్తందారు, ఈ జగన్మోహన్ రెడ్డిని భారతిరెడ్డిని వీళ్ళందరూ భోజనాలు చేయమని చెప్పొచ్చు కదా. ఇంకోటి అండి, ఆయన నేను మీ బిడ్డని, మీరు ఎట్లాంటి బతుకుతున్నారు, నేను అట్లాంటి బతికానని, నాకేం పేపర్లు లేవు, టీవీలు లేవు, డబ్బులు లేవు, ఫ్యాక్టరీలు లేవు, 1 రూపాయి జీతం, కానీ ప్యాలెస్లు మాత్రం అది ఎప్పుడు తెలిసిందండి, మొన్న రోడ్డు ఓపెన్ చేశారు కదా, దిగిపోయిన తర్వాత ఆ రోడ్డు ఏం బాబు నీ బాబు సొత్యం కాదు ఇది, విజయవాడ ప్రజలు ఎన్నాళ్ళ నుంచో ఈ రోడ్డు వాళ్ళు ఆడుకుంటున్నారు, నువ్వు వచ్చి ఒక ప్యాలెస్ కట్టుకోగా నీదవ్వదు రోడ్డు, నువ్వు ఈ రోడ్లో వెళ్ళు, కానీ ఇతరులు రాని తీసేశారు కదండి. ఇక్కడ ప్రగతి భవన్ కి కంచెలు తీసేసినట్టు అది కూడా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం జరుగుతున్న టైంలోనే ఇక్కడికి తీశారు. అక్కడ కూడా మర్నాడు ప్రమాణ స్వీకారం కొత్త ప్రభుత్వం రాగానే ఆ రోడ్లో పెట్టి 40 చెక్ పోస్టులు పీకి అవతల పారేసిన తర్వాత చూసి నివ్వెరిపోయారు. 10 కోట్లతో ఈయన ఫెన్సింగ్ వేసుకున్నాడంటే విజయవాడ లాంటి ప్రశాంతమైన నగరంలో ప్రజసొమ్మే ఆ కిటికీలకే ఎన్నో 40 లక్షలు 50 లక్షలు పెట్టాడంటే చాలా వాడాడండి. ఇప్పుడు అవన్నీ ఒక వైట్ పేపర్ వేస్తే బయటకు వస్తుంది. ముఖ్యమంత్రి రూపాయి తీసుకుని ఎన్ని 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బుని ఆయనకు ఉపయోగించుకున్నాడు అనేది, ఎన్ని ప్రత్యేక ఫ్లైట్లు వేసుకెళ్లి చేశాడు. తర్వాత ఎలక్షన్ టైంలో 2 హెలికాప్టర్లు అండి, విజయవాడలో ఒకటి అక్కడ ఒకటి వైజాగ్ లో ఒకటి అండి, అట్టా ఇష్టానుసారం అండి, మామూలుగా ఉపయోగించాల ప్రజల సొమ్ముని పచ్చి మంచినీళ్ళ కన్నా కూడా హీనంగా వాడాడు. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే గారు చెబుతున్నాడు కదా చంద్రశేఖర్ గారు, ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి కూడా నేను బేదల మనిషిని అన్నప్పుడు ఆ ప్యాలెస్ చూసిన తర్వాత జనం కూడా నివ్వెరిపోయారు. అమ్మో మన బిడ్డని చెప్పి మన నమ్మించి ఇంకా నయ్యం మొన్న బట్టను ఆయనకి ఫేవర్ గా నొక్కలేదు, నొక్కితే మళ్ళీ మోసపోయే వాళ్ళం, ఇంత పెద్ద బిడ్డ అయినా ఇంత ఆస్తులు ఇంత బందోబస్తు ఉంటుందా అసలు, అదే అసలు వాటిని చూసి ఆశ్చర్యపోతున్నారు. అసలు జిల్లాల్లో కడుతున్న ప్యాలెస్లు కూడా వాటిని బయటకు కనపడకుండా ముసుగులేసి అంతెందుకండి, అది ఋషికొండలో కట్టిన ప్యాలెస్ ఎప్పటికైనా బయటకు వచ్చిందండి. సద్దాం హుస్సేన్ ప్యాలెస్ల కన్నా కూడా పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టాడు. ఒక్కోసారి డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో కూడా కట్టారు. మళ్ళీ కరువు కాలం మళ్ళీ దొరుకుతుందో లేదో గవర్నమెంట్ స్థలాలని. ఇప్పుడు ఏదైనా పార్టీ చిన్న చిన్న బిల్డింగులు కట్టుకుంటే వేరు, ప్యాలెస్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్యాలెస్ ఆ రకంగా చేసి వాళ్ళు ఆయన ఆ మాటలు మాట్లాడుతున్నాడంటే సిగ్గుపడాలండి. అది ఎవరికి పేదల కోసం పెట్టారు, ఎవడన్నా డబ్బులు ఉంటాడు ఆయన కూడా వెళ్ళి తినొచ్చు. నిజంగా అది బాగుందో లేదో అప్పుడు చెప్పాలి. ఒకసారి జానారెడ్డి గారు కూడా ఇక్కడ ఈ అన్నపూర్ణ క్యాంటీన్ అని పెడితే ఎలక్షన్ ముందు తెప్పించుకుని తిన్నాడండి సిఎల్పి ఆఫీస్ కి, తిని కూడా మెచ్చుకున్నాడు. ఆయన ఉన్నది చెప్పాడు. అప్పుడు ఆ పార్టీ అప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది, ఏది బీఆర్ఎస్ వచ్చింది. అప్పుడు అందరూ ఆయన తిట్టారు, నువ్వు కాంగ్రెస్ లీడర్ అయ్యింది అవతల ప్రభుత్వం చేసిన పని మెచ్చుకుంటావా అని. ఆయన ఉన్నట్టు మాట్లాడు. ఆయనకి ఇట్లాంటి గడ్డి తినే మాటలు ఆయనకి రాలా. అట్లాంటి ఇక్కడ తక్కువ అండి, తెలంగాణలో అటువంటి మాటలు మాట్లాడరు. ప్రతిదీ రాజకీయం చూడటం అంటే నువ్వు ఎల్లు తిని అప్పుడు బాగోపోతే చెప్పు, మీతో పాటు 4 విలేకరులు మా పోటీ వాళ్ళని కూడా తీసుకెళ్ళు, తింటాము. ఒకవేళ మేము కూడా తిని అవునో కాదో చెబుతాం కదండి. అట్టా ఉండాలి. కానీ ప్రజల్లో వాళ్ళని పట్టుకుని అందరినీ అవమానించినట్టు, అంటే అందరినీ అవమానించినట్టు. నువ్వు పెట్టవు, పెట్టేవాడిని పెట్టవు అంటే ఎందుకు, అంటే తినేవాడు నోట్లో ఇసుక కొట్టడం అన్నమాట. ఇంకోటి అండి, మీకు గుర్తుందో లేదో 2019కి ముందు ఎలక్షన్లకు ముందు జస్ట్ ఒక 2 నెలలకు ముందు 2 రూపాయలకే మేము భోజనం పెడుతున్నాం అని చెప్పి రోజాతో సహా వీళ్ళందరూ క్యాంటీన్లు నడిపిన వాళ్ళు అన్న క్యాంటీన్లు. అవునండి, అది ఎలక్షన్ వరకే అంతే. అది కూడా ఆ 4 రోజులు బుల్పించారు, ఆ తర్వాత ఏం లేదు. మరి ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తాడు? అవును, మరి 2 రూపాయలకి ఇంకేం పెట్టుంటారు, 5 రూపాయలకి. అది వాళ్ళు ఎవరండి, హరే రామ హరే కృష్ణ మిషనాలు తయారు చేస్తున్నారు. వాళ్ళు ఏమి ఇన్ఫీరియర్ ఫుడ్ నాసిరకం ఫుడ్ పెట్టరండి, హైజీనిక్ గా చేస్తారు. అంత ఆటోమేటిక్, దీంతో మా చేతులతో టచ్ చేసేది కూడా ఉండదు, అంత ఆటోమేటైజేషన్ ద్వారా జరుగుతుంది. ఒకసారి అన్న క్యాంటీన్ లో భోజనం చేసి నేను అడుగుతున్నాను, చాలా అద్భుతంగా ఉంటది. సాంబారు, నిమ్మకాయ పచ్చడి, పెరుగు అంటే మజ్జిగ, మజ్జిగ, ఒక బెండకాయ వేపుడు. నేను కొడుతున్నా అన్నపూర్ణ క్యాంటీన్ లో. ఇప్పుడంటే కొంత క్వాలిటీ పోయింది, కానీ అంతకుముందు ఇంకా బాగా పెట్టారు వాళ్ళు. ఏ మాటకు ఆ మాట. నేను లిబర్టీ దగ్గర తిన్నానండి,
నేను తిన్నప్పుడు కూడా నేను అన్నాను, సార్ నేను ఇది తినటానికి రాలేదండి, నేను ఎలా ఉంది క్వాలిటీ తినాలండి, నాకు ఫ్రీగా కూడా డొనేట్ కూడా చేస్తాండి అంటే అక్కడ బాక్స్ ఉందండి, అందులో మీ డొనేషన్ అయ్యొచ్చు, మీరు తినొచ్చు అని చెప్పారు. ఇప్పుడు అన్ని చూడాలి సార్, చూడకుండా ఇట్లా మాట్లాడకూడదు. అది తినాలి, అన్ని గమనించాలి. ఏ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఈ ప్రజలు ఎలాంటి ఆహారం అందిస్తున్నారు, తప్పేం లేదు. ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళం సోషల్ గా అవేర్నెస్ ఉన్న వాళ్ళం చూసి వాటిని, నేను హరే రామ హరే కృష్ణ వాళ్ళకి కూడా కోకాపేటలో కిచెన్ ఉందండి, నేను ఒక రోజు వెళ్ళి వాళ్ళకి కూడా చెప్పా, నేను కూడా తిన్నాను బాగుందంటే, ఆ రోజు వాళ్ళు నన్ను మళ్ళీ తీసుకెళ్లి కిచెన్ లో అన్ని చూపించారు. ఇంకా మనకన్నా మన ఊహకు అందనంత స్థాయిలో వాళ్ళు తయారు చేసి పంపిస్తున్నారు. అన్ని హాస్టల్స్ కూడా, స్కూల్ హాస్టల్స్ కూడా ఎట్ ఏ టైం ఇక్కడ నుంచి వెహికల్స్ మినీ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళిపోతాయండి క్లోజ్డ్ వాటిల్లో. ఇప్పుడు ఏరోప్లేన్స్ లో వాళ్ళకి ప్యాసింజర్స్ కి ఎలాంటి ప్యాక్ చేసిన ఫుడ్ వెళ్తాయో, హాస్టల్స్ అన్నిటికీ కూడా అన్నపూర్ణ క్యాంటీన్ కూడా అట్టాగే వెళ్తాయి. అందుకు ఏగా దోమ వాళ్ళని రండి, అన్ని ప్లాస్టిక్ వాటితో సీల్ చేసి వెళ్తాయి. సో ఇది కూడా చూస్తుంటే అండి, ఈ 11 మంది కూడా ఏమాత్రం రాజకీయ అవగాహన కానీ, ప్రజల మీద సదుద్దేశం కానీ, అసలు ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం కానీ లేని సన్నాసులు అందరూ గెలిచారు అన్నట్టుగా ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే శాసనసభ ప్రాంగణంలో పోలీసులు పట్టుకుని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నప్పుడు, నువ్వు ప్రతిపక్ష నాయకుడు అవ్వచ్చు, కానీ నువ్వు అక్కడ ప్లకార్డ్స్ పెట్టుకుని చేయటం, ఎవరు ప్రాంగణంలోకి అవకాశం లేని వాళ్ళు ఎక్కడైనా గేట్ల దగ్గర చేస్తారు. నువ్వు శాసనసభలోకి వెళ్ళడానికి నువ్వు ప్రివిలేజ్డ్ పర్సన్, మెంబర్వి, నువ్వు అక్కడ వెళ్ళి మాట్లాడాలి. అంతేగాని ఇక్కడ ప్లకార్డులు పెట్టుకుని నీకేం అవసరం? అది తప్పు కదా. ఆయన స్పీకర్ వాళ్ళు ఊరుకోరు కదా, నువ్వు ఎవరు పెట్టినా నువ్వు బయట పంపించమంటారు కదా. అదే అతను డ్యూటీ చేశాడు, అతన్ని పట్టుకుని నువ్వు పేరు పెట్టుకుని, అంటే నువ్వు ఒక వ్యక్తిని బెదిరిస్తే వాళ్ళు బెదిరిపోతారండి. ఇప్పుడు డీజీపీ నువ్వు 5 ఏళ్ళు పోస్టింగ్ ఇవ్వలేదు ఆయనకి, మన ఏబి వెంకటేశ్వర గారికి, ఆయన పోరాడాడు, నీది తప్పని రుజువు చేశాడు కదా. చివరి రోజైనా మీ జవహర్ రెడ్డి పోస్టింగ్ ఇచ్చాడు కదా, నీ అనుచరుడు అనుంగు శిష్యుడు, తప్పలేదు కదా. ఎవరు నైతికంగా ఆయన గెలిచాడా, నువ్వు గెలిచావా? నువ్వు వేధించడానికి చేసావు అనేది అందరికి అర్థమైపోయింది, నీ కుంచిత మనస్తత్వం. కాబట్టి ఇది తప్పండి. అట్లా నాయకుడు ఆధ్వర్యంలో గెలిచిన వీళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. రేపు మళ్ళీ ఇంకొక ఎలక్షన్ లో కూడా ఇంకొక గుణపాఠం కూడా ప్రజలు చెబుతారండి, గమనించట్లేదు అనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు కుటుంబ సభ్యుల్ని నిందించే, బూతులు తిట్టే కార్యక్రమంలో ప్రోత్సహించిన సభ్యులందరూ ఇతని ప్రవర్తన ఏంటనే చూడబట్టే ఇవాళ ఆయనకి అట్లాంటి గుణపాఠం చెప్పారు ప్రజలు. అన్ని చూస్తారండి. ఓకే అండి. అయితే నెక్స్ట్ ఎలక్షన్ కి వచ్చేప్పుడు జగన్మోహన్ రెడ్డి తన స్థానంతో సహా 11 కూడా కోల్పోతాడంటారు. ఇప్పుడు మన ప్రవర్తన బట్టే మనల్ని గెలిపిస్తారు, ఓడిస్తారండి, తెలుసుకోవాలి. ఓకే అంతే. ఓకే అండి, మంచి విషయం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.